ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని పత్రికల్లో చదువుతున్నాయి. ఒక్కడు నోరు మీద పడండి. ఎవడు 2000 వాడికి ఇచ్చేస్తే ఓటేసాడు వెనక్కి ఖాయం. నమశివాయ. నాకు నిక్కచ్చిగా మాట్లాడటమే అలవాటు. మళ్ళీ పిలవకపోయినా ఇబ్బంది లేదు, నాకేం సమస్య లేదు. నేను హనుమంతుడిని చదువుకుంటూ ఇంట్లో కూర్చుంటాను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే డబ్బు ఇచ్చేందుకు ఎవడన్నా వస్తే వాడి నోటు వాడి మొహం మీద కొట్టండి. హనుమాన్ జంక్షన్లో నేను కోరేదేదే, నేను కోరేదేదే, నేను కోరేదేదే. మా ఇష్టం వచ్చిన వాడికి ఓటేస్తాను, నువ్వెవడురా మాకు డబ్బులు ఇవ్వడానికి అని అడగండి మొహం మీద. వీళ్ళు మనం అందరం అమ్ముడు పోబట్టే రకరకాల అన్యాయాలన్నీ జరుగుతున్నాయి, ఘోరాలన్నీ జరుగుతున్నాయి. ఎవడు మాట్లాడడానికి కూడా ఎవడికి 3000 ఇచ్చుకున్నా ఏం మాట్లాడతావు? అయిపోయింది. మనం అమ్మేశాం, మన జీవితాన్ని అమ్మేశాం. అందరం పురాణాలు వింటాం, అందరం రామాయణం వింటాం, అందరం భారతం వింటాం, జీవితంలో ఏ ధర్మాన్ని పాటించాం. ఒక్క ముక్క పాటించండి. ఓటేసేందుకు లంచం తీసుకోకుండా ఉంటే నేను 2 గంటల ప్రసంగం కోసం కార్చిన చెమట సార్థకమైనట్టే లెక్క, సార్థకమైనట్టే లెక్క. మీ ఇష్టం వచ్చిన వాడికి వేసుకోండి, నేనేం ఆ విషయాలు చెప్పను. ఇక్కడ డబ్బు తీసుకోవడానికి వీల్లేదు. మొత్తం వ్యాపించిపోయిన జబ్బు ఇది ప్రతి ఎన్నికల్లో. మరి హనుమంతుడు ఏ డబ్బు తీసుకోలేదే. కనీసం సీతాదేవిని చూసి వచ్చినందుకు రాముడు టీఏడిఏలు కూడా ఇవ్వలేదు, 2 ఇడ్లీ కూడా పెట్టలేదు ఆయనకి. పోనీ రాముడు రాజయ్యాక ఓ మంత్రి పదవేనా ఇవ్వలేదు, ఏమీ లేదు. తిరిగి కిష్కిందకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడి దగ్గర, అదే మంత్రి అదే జీతం. ఆయన రాముడికి మంత్రి గారు, సుగ్రీవుడికి మంత్రి. వెళ్ళిపోయాడు వెంటనే. రాముడు పరిపాలన చేస్తుంటే ఇక్కడ కూర్చోలేదు, నేను అంత గొప్పవాడినంటూ కూర్చోలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. అంటే అవసరమైనప్పుడు దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేశాడు. ఆ త్యాగం ఫలించిన వెంటనే మళ్ళీ రామాయణంలో మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయాడు. అది హనుమంతుడు, అది హనుమంతుడు, అది హనుమంతుడు. జీవితంలో మనం దేశం కోసం ధర్మం కోసం త్యాగం చెయ్యాలి. త్యాగానికి ఏ ఫలితము ఆశించకూడదు. ఎప్పుడు భగవంతుడు పిలిస్తే అప్పుడు పైకి నిశ్చింతగా వెళ్ళిపోవాలి, హాయిగా వెళ్ళిపోవాలి, ఏమీ ఆశించకూడదు. ఇంత చేశాం మాకేం చేశారు ఈ మాట రాకూడదు అసలు. హనుమంతుడు ఎంతో చేశాడు కానీ ఏమీ ఆశించలేదు. అందుకని చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి స్వయంగా, వీత అఖిల విషయేచ్ఛాం, అఖిల విషయ వాంఛలని విడిచిపెట్టేశాడు హనుమంతుడు. అందుకే ఆయన భగవంతుడు కాగలిగాడు. రామాయణంలో రాముడిని మించిపోయాడు హనుమంతుడు. రాముడిని మింగేశాడు, సీతను మింగేశాడు, లక్ష్మణుడిని, భరత శత్రుఘ్నుని, ప్రతి పాత్రని. ఆ మాటకు వస్తే వాల్మీకిని మింగేశాడు. రామాయణం అంటే హనుమంతుడు, రామాయణం అంటే హనుమంతుడు.